ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావులేకుండా వెంటనే అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ కె వినయ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన వర్ణి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లలో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలనలో ఒకంత జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. 2 నెలలుగా దరఖాస్తులు పెండింగ్ లో ఉండడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. నిర్ణీత గడువులకు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. హెల్త్ ఇష్యూతో నిజామాబాద్ వెళ్ళినారు వాళ్ళు రాలేదు సార్. ఇంత వేరేగా తీసేసుకుంటారు. 2 పెండింగ్. మీరు ఏం చేస్తారు? ఫిజికల్ గా భూమి ఉందా, వాళ్ళు అమ్ముకున్నారే చూస్తారు అంతే కదా. వాళ్ళు అక్కడ అంటే చూపించడానికి కంట్రోల్లో ఉంది, ఆయన అమ్ముకోలేదు అని అంటే ఇది చేస్తారు. ఇది చేస్తానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? హెల్త్ ప్రాబ్లం 4 రోజులు అయితే ఉండదు కదా. ఒకసారి అమ్ముకొని పాత పాస్ పుస్తకము చూపిస్తా ఉంటారు, కొత్తది వేరే వాళ్ళకి వచ్చి ఉంటుంది, లేదంటే రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తది ఆగి ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి వెరిఫై చేసేస్తే అది పట్టుకొని వచ్చిందేమో అని భయం అంతే. అంతకంటే ఇంకా మనం కొత్తగా చూసేదేమో. సర్వే అనకండి, ఫిజికల్ ఉన్నారా చెప్పండి. మళ్ళీ తీసుకెళ్ళి కొలతేసేసి ఇంచు అది 2 నెలలు ఆగించు, ఇంకా 2 రోజులు కావాలి. ఓకే, మీరు ఫిజికల్ గా చేసినప్పుడు ఫైల్ బిల్డప్ చేసి ఆన్లైన్ లో అప్రూవ్ చేసుకుంటారు. బిల్డప్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేసి వెంటనే సబ్ కలెక్టర్ నెక్స్ట్ 2 అయిపోయింది. కానీ 3 అన్నది 3 ఉందా 2 ఉందా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటారు. అలాగే మిస్సింగ్ ఎక్సిడెంట్, మిస్సింగ్ సర్వే నెంబర్ లాగానే కంట్రోల్లో ఉందా అమ్మేదా చూసుకుంటారు. 3వది ఒక ఆలోచన ఏం పెట్టుకుంటారు, మొన్న ఎందుకు వేయాలి, ఇలా చూపి అప్పుడు ఎందుకు వేయలేదు అనేది ఉంటే ఏదన్నా హింట్ తడుతుంది, అది డిస్కస్ చేస్తారు.